నేను చెన్నై ఇస్కాన్కి వెళ్తున్నా. ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదం తిని దాని గురించి మీకు అప్డేట్ చేస్తా. ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదం గురించి చెప్పాలంటే రెగ్యులర్గా ఇస్కాన్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా నెలకొకసారైనా వెళ్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత నియర్ బై కృష్ణుడి టెంపుల్స్ ఎక్కడున్నాయని వెతుకున్నా. అఫ్కోర్స్ ఇస్కాన్ నాకు కొంచెం దూరంగా ఉంది. 2 బస్సులు ఒక ఆటో ఎక్కి మళ్ళీ ఒక ర్యాపిడో బుక్ చేసుకొని నేను ఇస్కాన్కి వస్తున్నా. చెప్పలేనంత పాజిటివ్ వైబ్ వస్తుంది. అసలు టెంపుల్ షూట్ చేస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫీలింగ్ లిటిల్ ఎక్సైటెడ్ ఫర్ దర్శన. లోపల వీడియో క్యాప్చరింగ్ వద్దన్నారు. యాక్చువల్లీ తెలియదు కదా. వీటి తిప్పితే కలర్ షేడ్ అర్థమైపోతుంది ఫేస్కి. 1 గులాబ్ జామున్. ఓకే. నో ఐ పేడ్ 90 rupees. ఐ నీడ్ టు గెట్ మోర్ మైసూర్ పాక్ యాక్చువల్లీ. యాక్చువల్గా ఇప్పుడు నా ఫేవరెట్ ఒక డబ్బా తీసిండు. నచ్చిన డబ్బా తీసి అమ్మో డాగ్ అమ్మో గెట్ ఇన్ సైడ్. జై శ్రీకృష్ణ. ఫైనల్లీ నేను చెన్నై ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. అఫ్కోర్స్ నేను వెళ్ళినప్పుడు ఇక్కడ దాకా ఉంది. ఈ వీకెండ్ ఇలా అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సైనింగ్ ఆఫ్. చాలా వాల్యుబుల్ అనుకున్నప్పుడు ఒక చెప్పు ఇక్కడ వదిలేయండి, ఇంకొక చెప్పు ఇంకెక్కడో ఇలా వదిలేయండి. అప్పుడు 2 చెప్పులు సేఫ్గా ఉంటాయి. చెన్నైలో ర్యాపిడో బుక్ చేసా ఇస్కాన్ దగ్గర ర్యాపిడో బుక్ చేస్తే ఈ బ్రో వచ్చారు.
క్రేజియస్ట్ జోక్ ఏంటంటే స్కూటీయో యాక్టివానో ఫ్యాషన్ ప్లస్ ఏదైనా చిన్న బైక్ అంటే నార్మల్గా ర్యాపిడోలో మిగిలిన అంటే పెట్రోల్ సేవింగ్స్ కోసం చిన్న చిన్న మైలేజ్ వచ్చే బండ్లు వాడుతుంటారు కదా యూనో ఈయన వాడే బండి చూపిస్తా వెళ్ళే నార్మల్ వాట్సాప్ స్టేటస్ పోనదా అది నా వీడియో క్యాప్చరింగ్ హెల్మెట్ ఇచ్చాడు హెల్మెట్ బాగానే ఉంది హెయిర్ స్టైల్ కన్నా ప్రయర్ ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్ స్టైల్ కన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైఫ్ హెల్మెట్ చిన్నగానే ఉండొచ్చు బట్ ఆ లైఫ్ని కాపాడుతుంది కాబట్టి నా ఫేస్ ఎలా కనపడిన వీడియోలో ఐ విల్ బి క్యాప్చరింగ్ హెల్మెట్ ఇట్ సెల్ఫ్ ఖచ్చితంగా నాకు నమ్మకం నుండి గోవిందుడిని దర్శనం చేసుకున్న తర్వాత నియర్ బై ఉన్న బీచ్కి వెళ్దామని అనిపించింది సో అనుకుందే తడవుగా నిప్పురా ఆన్ ద లైన్ కన్ను ముంచేలాగా ఉన్నారు ఇవాళ తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేరా వెయ్యి గడిచెను పగలు గడిచెను మాధవుడు రాలే యదు కుమారుడే లేని వేళలో ఇక్కడ బాగా వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు ఒక జోక్ జరిగింది నేను ఒక షేరింగ్ ఆటో అంటే బీచ్ అయిపోయిన తర్వాత ర్యాపిడో లైక్ బుక్ చేస్తుంటే రావట్లేదు ఏం చేసినా షేరింగ్ ఆటో చూస్ చేసుకున్నా బీచ్ నుంచి రావడానికి అంటే నేను స్టే చేసే ప్లేస్కి సో ఏమైంది అందరికీ ఛార్జెస్ తీసుకుంటారు కదా నాన్ లోకల్ వాళ్ళకి ఏమన్నా ఎక్కువ తీసుకుంటారేమో అనే డైలమాలో ఉన్నా నేను ఆలోచనలో ఏం చేసిన సడన్గా నాకు ఒక స్ట్రైక్ అయింది పక్కన ఒక అతను ఉన్నాడు తెలుగు అతను అడిగితే నాకు తెలియదు బ్రో నిన్ను కొత్త చెన్నైకి అన్నాడు ఎందుకంటే నేను చాలాసార్లు ఆటో డ్రైవర్స్ స్ట్రేంజర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర కనీసం ఒక 20 రూపీస్ అని ఎక్స్ట్రా తీసుకుంటారనే థాట్ ప్రాసెస్లో ఉన్నా సో సడన్గా ఏమైందంటే నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే ఇరువారు వారం మొత్తం అని కొంచెం ఏదో 2-3 లైన్లు తెలుగు తమిళ టచ్ ఇచ్చే లైన్స్ పాడా వీడు లోకల్ గాడే అని చెప్పి ఏమైంది వీడు లోకల్ గాడే అని చెప్పి 10 రూపీస్ తీసుకున్నాడు వెరీ వెరీ హ్యాపీ దానికైనా తెలియవాడాలి మైక్